హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నాకు ఇష్టమని మా వారు నాటుకోడి పులుసు చేశారు. ఎలా చేశారో ప్రాసెస్ చూద్దాం రండి. అది కూడా కట్టెల పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మా వారు 3/4 కేజీ నాటుకోడిని ఊర్లో నుంచి తెచ్చి వండుతున్నారు. ఇక్కడ షాప్లో దొరికే నాటుకోళ్ళు అంత మంచిగా ఉండవన్నీ, అవి కూడా ఇంజెక్షన్స్ వేసి పెంచుతారు. ఊర్లో పల్లెటూర్లలో ఇళ్ళల్లో పెంచే నాటుకోళ్ళని తెచ్చుకోండి. రేట్ ఎక్కువైనా పర్లే కానీ నాటుకోడిని ఊర్లో పెంచే నాటుకోడిని తెచ్చుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నారు. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసారు, బగారాకు. ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ కట్ చేసుకుంటూ 2 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకుంటూ. మా వారు చేసే నాటుకోడి పులుసు సూపర్ ఉంటుంది. అసలు యాక్చువల్గా నాకు వంటలే రావు, మా ఆయనే నేర్పిండు. స్టార్టింగ్లో నాకు వంటలు అసలే రావు, అన్నం కూడా వండరాదు. దాని తర్వాత పచ్చిమిర్చి ఇట్లా నిలువ కట్ చేసుకొని వేసుకోవాలి. ఏ వంటైనా సూపర్గా చేస్తాడు, బిర్యానీ మాత్రం ఇంకా సూపర్గా చేస్తాడు. ఒకసారి బిర్యానీ కూడా చేసి చూసి చేయమని చెప్పి మీకు వీడియో తీసి పెడతా. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. కట్టెల పొయ్యి మీద కాబట్టి మంటని అడ్జస్ట్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి లైట్గా సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టి బాగా మగ్గించాలి. దాని తర్వాత పసుపు 1 టేబుల్ స్పూన్ వరకు చిన్నది పసుపు కూడా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. చూసారు కదా, మంట హెవీగా ఉంటే మాడిపోతుంది. మంట తక్కువ చూసుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం వండేది కట్టెల పొయ్యి మీద కాబట్టి. అసలు కట్టెల పొయ్యి మీద ఉంటే ఆ టేస్టే వేరండి అసలు. ఇప్పటికీ కట్టెల పొయ్యి మీద వండుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. దాని తర్వాత లైట్గా అది 1 చిన్న స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి. ఫస్టే ధనియాల పొడి వేస్తే ఆయిల్లో ఫ్రై అయితే ఆ అరోమా మొత్తం చికెన్ ముక్కలకు పట్టి బాగా వస్తుంది టేస్ట్. మా ఆయన స్టైల్ ఇది. దాని తర్వాత నాటుకోడి ముక్కల్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని నిమ్మకాయ రసం వేసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. ఏదైనా నీసు వాసన ఉన్నా నిమ్మరసం వల్ల వెళ్ళిపోతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంతా. మీరు ఎంత కారం తింటే అంత. మేమైతే హెవీగానే తింటాం కారం, మాకు స్పైసీనెస్ అంటే ఇష్టం. సో మా ఆయన బాగానే వేసిండు కారం. బాగా ఫ్రై అవ్వనివ్వాలి కారాన్ని. దాని తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. నాటుకోడి కాబట్టి కొంచెం ఎక్కువనే వాటర్ పడతాయండి. నాటుకోడి ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది. సో వాటర్ కొంచెం, ఇది పులుసులాగా కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఒక 1 లీటర్ వరకు మా ఆయన వాటర్ వేసాడు. మనం బయట తీసుకున్న నాటుకోడికి, షాప్లో తీసుకున్న నాటుకోడికి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఇళ్ళల్లో పెంచిన నాటుకోళ్ళు అయితే అవి సహజంగా పెరిగిపోతాయి. అదే షాప్లో, చికెన్ షాప్లో తీసుకుని అయితే అవి ఇంజెక్షన్స్ వేసినవి, ఎలా పెంచుతారో తెలియదు కదండి. ఈ మరుగుతున్న వాటిలలో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కారం ఉడికిన తర్వాతనే వేసుకోవాలంట, అప్పుడే టేస్ట్ సూపర్ వస్తుంది. టమాటాలు తొందరనే ఉడికిపోతాయి కాబట్టి మనం మరుగుతున్న చికెన్లో టమాటాలు వేసుకొని బాగా మగ్గించాలి. మంటను మాత్రం అడ్జస్ట్ చేసుకుంటూనే చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది కర్రీ. కొంచెం గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా. ఇలాగ ఫస్ట్ మనం ధనియాల పొడి వేసినాం కాబట్టి ఇప్పుడు కొంచెం లైట్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. గరం మసాలా కూడా బాగా ఉడకాలి, కర్రీకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, అది కూడా బాగా కలుపుకోవాలి. కొంచెం కొబ్బరిని ఎలా అంటే పొయ్యి మీద కాల్చుకొని మంచిగా రోట్లో దంచుకోవాలి. మస్తు ఉంటుంది టేస్ట్ మాత్రం. ఈ మిక్సీలు ఇవన్నీ ఏవి పనికిరావండి. రోలు పొయ్యి ఈ టేస్ట్ ఒక్క వారంలో వన్స్ అయినా ఇలా వండుకొని తినాలి. నోట్లో ఉన్న టేస్ట్ బడ్స్ అన్నీ లేచి వస్తాయి మనకి. ఈ గ్యాస్ మీద వండుకొని మిక్సీలలో పట్టుకొని చేసుకోవడం అంత టేస్టీగా ఉండవు పొయ్యి మీద వండినంత. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు
వేసుకొని బాగా కలుపుకోవాలి. కరివేపాకు లాస్ట్లో వేస్తేనే టేస్ట్ భలే వస్తుంది అసలు. ఫస్ట్లో వేస్తే కరివేపాకు అది తాలింపు వేసినట్టు ఉంటుంది, లాస్ట్లో వేస్తే మస్తు ఉంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మా వారు ఫస్ట్ నుంచి నాకు అన్ని వంటలు నేర్పిండు. అన్నం కూడా ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోయాలని చెప్పిండు. నాకు అన్నం వండడం కూడా రాదు, వంటలు భలే చేస్తారు. నా నా ఛానల్కి 10K సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నా. ఇప్పుడైతే 10 మెంబర్స్ వచ్చారు. ఆ 10 మెంబర్స్ కాస్త 10K సబ్స్క్రైబర్ రావాలని కోరుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్, ఫాలో మీ, సబ్స్క్రైబ్. ఇలా ఆయిల్ సపరేట్ అవుతుండగా మనం దించేసుకోవాలి. ఈ నాటుకోడి పులుసులోకి బగారా రైస్ సూపర్ కాంబినేషన్. బగారా రైస్ కూడా వండారు. నేను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తున్నా. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఇప్పుడు వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా మస్తు నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.